హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు నంది పురస్కారాలు వేడుకలు చూసే అవకాశం ఈ తెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు శుభవార్త రాబోతుందని చెప్పవచ్చా అంటే అవుననే సమాధానం చెప్తుంది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అంటే 2024 ఉగాది పురస్కారాలకు 2024 ఉగాది పురస్కారాల సందర్భంగా నంది పురస్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అంటూ ఎట్టకేలకు తెలంగాణ నుంచి నంది పురస్కారాల వేడుక ప్రారంభమవుతుంది ప్రభుత్వం తరపున అని చెప్పవచ్చు. 1964లో నంది పురస్కారాలను ప్రారంభించినటువంటి వాటి నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు అంటే 2014 వరకు నిరాటంకర జరిగినటువంటి ఈ నంది పురస్కారాలు చాలా వరకు ఎంతోమంది టెక్నీషియన్స్ను, నటులను, సినిమాలను అభినందించి ప్రోత్సహించినటువంటి నంది పురస్కారం అప్పుడప్పుడు వివాదాస్పదం అవడం కానీ అనర్హులకు నంది అవార్డు ఇచ్చినటువంటి వివాదాలు ఉన్నప్పటికీ చాలా వరకు సందేశాత్మక చిత్రాలకు లేదా ఉత్తమ టాలెంటు, ఉత్తమ ప్రభావిత అంశాల దృష్ట్యా చాలా వరకు ఎంతోమంది నటులకు ఈ నంది పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఉత్తమ నటుడి విషయంలోనూ, ఉత్తమ గాయకులు ఇట్లా కేటగిరీ రూపం చూసుకుంటే కేవలం మొదట 3 ఉత్తమ చిత్రాల వేదికగా ప్రారంభమైనటువంటి నంది పురస్కారాలు వెరసి ఇప్పుడు 40 కేటగిరీలో అంటే సుమారు చలనచిత్ర రంగంలో పనిచేసే ప్రతి విభాగంలో ఉత్తమ కేటగిరీ, ఉత్తమ టెక్నీషియన్ను ఎంపిక చేసి వాళ్ళకి నందితోటి ఆ తర్వాత రన్నర్గా అంటే సెకండ్ పొజిషన్లో కంశ నందిని ఇస్తూ సత్కరిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం తరపున. అయితే 2014 తర్వాత ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత తెలుగు సమాన అన్ని 2 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు నటులలో తెలంగాణ నటులు, ఆంధ్ర నటులు విభజన వస్తే మరి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు వస్తాయి. అవార్డు ఏదన్నా పొరపాటున దాని భావంలో వ్యత్యాసం వస్తే నంది పురస్కారాల విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో ప్రభుత్వం అబాసు పాలవుతున్న నేపథ్యంలో నంది పురస్కారాలు ఇవ్వకుండా దాన్ని అలాగే అణిచివేశారు లేదా ఆపిపెట్టారని చెప్పవచ్చు. దాని స్థానంలో కాకతీయ తోరణంతో కాకతీయ అవార్డ్స్ అను ఇంకా రకరకాల పేర్లు వినిపించినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎవరి మనసు నచ్చకుండా ఉండే ఉద్దేశంతో తటస్థంగా నంది పురస్కారాలు ఇవ్వలేదు. ఎట్లాగూ తెలంగాణ పురస్కారాలను కూడా ఏది ఇవ్వకుండా సినిమాల వాళ్ళ మధ్య, సెలబ్రిటీస్ మధ్య వ్యత్యాసం రాకుండా ప్రజల్లో వ్యతిరేక భావన చేకూరకుండా ఉండడానికి అసలు నంది అవార్డ్స్నే పెండింగ్ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 నుంచి తాను నంది పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 3 సంవత్సరాలు కలిపి ఒకేసారి నంది పురస్కార ఎంపిక కూడా చేశారు. ఏదైనప్పటికీ మరి రాబోయేటువంటి ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్సా, తెలంగాణ నంది అవార్డ్స్ అంటారా, 2 కలిపి ఉభయ కమిటీతోటి ఇంకే నంది అవార్డ్స్ ప్రకటిస్తారు, ఏ విధంగా చేయబోతారు, ఆ నంది పురస్కారాల అవార్డు విధానం నంది పురస్కారం అలాగే ఉంచేసి తెలంగాణకు సపరేటు, ఆంధ్రకు సపరేట్ ఇస్తారా, ఏదో అసలు విధానం ఎలా ఉండబోతుందని కూడా వేచి చూద్దాం.